ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ మరి ఒక పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినము మనము మరి ఒక అంశాన్ని, చాలా ప్రాముఖ్యమైన అంశము, పశ్చాత్తాపం. క్రైస్తవ జీవితంలో ఈ పశ్చాత్తాపం అనేది చాలా ఈజీగా తీసుకుంటారు. అయితే ఈ దినం దాని గురించి మనము కొన్ని లోతైన సత్యాలను మనము తెలుసుకోవాలని దేవుని పేరిట మనము హెచ్చరింపబడుతున్నాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య పరలోక వైభవాన్ని వదిలి భూలోకానికి మా కొరకే ప్రభా, ఈ లోకానికి వచ్చి ప్రభా, సిలువ మ్రాన్ పైన మా కొరకే నీ అమూల్యమైన రక్తాన్ని కాల్చి ప్రభా, ఇదిగో మా ఒక్కొక్కరిని నాయన మీరు కొన్నారు ప్రభా. మేము మీ వారం తండ్రి నాయన, లోకం అంతమయ్యేంత వరకు కూడా ఆ సిలువ వైపు చూసుకొని మేము ముందుకు వెళ్ళుటకు ఒక్కొక్క బిడ్డకు నీ శక్తిని విడుదల చేయండి ప్రభా. ఈ దినం మేము ధ్యానం చేయబోయే ఆ యొక్క అంశం పశ్చాత్తాపం గురించి ప్రభా, ఆయా హృదయంలో మీరు మాట్లాడండి. ఎవరైతే ఈ వాక్యాలను వింటున్నారో ఆ హృదయాల్లో స్పందన దయచేసి ప్రభా నాయన నీ వైపు తిరిగేటట్టు ప్రభా మీరు కృప చూపించమని, ఈ యొక్క ప్రోగ్రాంలో ఆది అందమై ఉండి మీరు నడిపించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి పశ్చాత్తాపం చాలా మట్టుకు క్రిస్టియన్స్ను చూసి అందరు కూడా ఏమంటున్నారంటే, మనం ఏదైనా ఒక తప్పు చేస్తే వెంటనే ఏమంటాము, సారీ అండి. మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ కొన్ని దినాలకు అదే తప్పు చేస్తాం, మళ్ళీ సారీ అంటాం. ఆ యొక్క క్షమాపణ అనే దానికి విలువ లేకుండా మనము చేసుకున్నాం అనమాట. చాలా తేలికగా సారీ అనే మాట మన నోట్లో వచ్చేస్తుంది. అయితే దేవుడు ఎదురు చూస్తున్న యొక్క పశ్చాత్తాపం ఏ రీతిగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు సృష్టించిన ఆదం అవ్వ, ఆయన వచ్చినప్పుడు ఒకవేళ ప్రభా నువ్వు తినకూడదని చెప్పినావు, ఆ పండును మేము తిన్నాము, మమ్మల్ని క్షమించి నేను ఒక మాట అడిగింటే ఒకవేళ దేవుడు క్షమించింటాడో ఏమో. అయితే అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. ఆయన ఏమంటున్నాడు, ఆదాము నువ్వు నాకు ఇచ్చిన సాటి అయిన సహాయమైన ఈ అవ్వ నాకు ఇచ్చింది ఈ పండు, ఆ పండు నేను తిన్నాను. మరి అవ్వను పిలిచినప్పుడు అవ్వ ఏమంటుందంటే, ఈ యొక్క పాము అందట్లో కుయుక్తి కలదు, ఆ పాము నాకు అది చూచుటకు బాగుంది, తినుటకు దేవుని పోలు మీరు అవుతారని ఆ పాము చెప్పింది, అందుకే తిన్నాం ప్రభాని అవ్వ కూడా ఆ యొక్క సాకును పాము మీదకి త్రోసి వేస్తుంది. అయితే ఆ యొక్క సమయంలోనే వాళ్ళు మారుమనసు పొందింటే ఎంతో బాగుండిండు. అంతేకాకుండా మొట్టమొదటి కుమారుడు కయీను, అటు తర్వాత ఏబేలు. ఆ కయీను ఏబేలు కూడా వాళ్ళిద్దరు అర్పణలు దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నారు. అయితే కయీను యొక్క అర్పణ అంగీకరింపబడ్డం లేదు. అయితే ఏబేలు తన హృదయపూర్వంగా మందల నుండి మంచి క్రొవ్విన ఒక ఆ యొక్క గొర్రెపిల్లను తీసుకొని వచ్చి హృదయపూర్వంగా దేవునికి అర్పించాడు. ఆ అర్పణ, ఆ హృదయాన్ని చూచి దేవుడు ఆ యొక్క అర్పణను అంగీకరించాడు. కాబట్టి కయ్యను కూడా ఏబేల్ మీద కోపం చేసుకొని ఆయన ఒంటరిగా ఉండేటప్పుడు పొలంలో ఆయన చంపివేస్తాడనమాట. అటు తర్వాత దేవాది దేవుడు ఆయనను అడిగినప్పుడు, కయ్యను నీ యొక్క తమ్ముడు ఎక్కడ, నీ సహోదరుడు అంటే, నాకేమి తెలుసు ఆయన ఎక్కడ ఉంటున్నాడో ఏమో, నేనేమన్నా కావలివాడనా అంటున్నాడు. చూడండి, ఆ హృదయ కాఠినము ఆది మొదలుకొని మనకు వచ్చేసింది అనమాట. దేవునికి తిరుగుబాటు, దేవుని దగ్గర మనం తగ్గింపు హృదయం లేకుండా దేవునికి విరుద్ధంగా మాట్లాడడము, లేకుంటే మనం పశ్చాత్తాపడి ప్రభా మమ్మల్ని క్షమించు అనే ఒక భయము భక్తి లేని ఒక జనాంగంగా మనం ఉండిపోయినాం. అందుకే ఆ యొక్క రక్షణ అనేది చాలా విలువైనది. ఒకసారి ఆలోచన చేయండి, రక్షణ మొట్టమొదటిగా దేవుడు అందరికి ఇచ్చినాడు. అయితే ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఆ రక్షణ. దానికి ఒక ప్రీ రిక్వెస్ట్ ఉందన్నమాట. ఏంటంటే, మనము రక్షణ పొందాలంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ మనం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అందుకే బాప్టిజం ఇచ్చే యోహాను ఏమన్నాడంటే, సర్ప సంతానమా రాబోయే ఉగ్రతకు తప్పించుకున్నట్టుకు దారి చూపించిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. సర్ప సంతానమా, అవును, మనలో కాఠినం, హృదయ కాఠినం, ఎంత మాత్రం లోబడని జనాంగం అనమాట. కాబట్టి మన యొక్క హృదయాన్ని దేవుడు మాంసపు హృదయంగా మార్చాలని ఆశపడుతున్నారు. చూడండి, 2 సార్లు మనం దేవునికి సొంతమై ఉంటున్నాం. ఒక చిన్న కథ చెప్పాలని అనుకుంటున్నాను. ఒక ఊర్లో ఒక చిన్న పిల్లోడు ఉంటున్నాడు. ఆయన తన చేతులారా మంచి ఒక చక్కని ఒక పడవను ఆ ఎదురు దెబ్బలతో చాలా చక్కగా చేశాడనమాట. మళ్ళీ దానికి రంగులన్నీ పూసి దాన్ని ఎంతో డెకరేట్ చేసి చాలా దాన్ని చూచి ఆనందించేవాడు. ఒకానప్పుడు వర్షం వచ్చినప్పుడు దాన్ని ఆ ఓడను వర్షంలో వదిలేస్తాడు. ఆ వర్షంలో వెళ్ళిన ఓడ దారి తప్పి ఎక్కడెక్కడో కాల్వాయిలు, పెద్ద కాల్వాయిలకు వెళ్ళి వేరే ప్రాంతంకి అది వెళ్ళిపోయిందనమాట. అయితే అక్కడ ఎవరో ఒకరు దాన్ని అది తీసుకొని తన యొక్క షాప్లో పెట్టుకొని చక్కగా మరలా దాన్ని పెయింట్ వేసి దాన్ని అమ్మేదానికి పెట్టాడు.
కొంతకాలం అయిన తర్వాత ఈ బాబు ఆ ఊరికి ఆ యొక్క పెద్ద ఫంక్షన్ వచ్చినప్పుడు ఆ ఊరికి వెళ్తున్నాడు. ఆ యొక్క ఫంక్షన్‌లో చూస్తే ఈ యొక్క పడవ ఆ షాప్‌లో ఉంది. కాబట్టి ఆయన అడుగుతున్నాడు, "అన్నా ఆ షాపు ఆ యొక్క పడవ నాది. నాకిస్తారా? అది మీకెక్కడ దొరికిందంటే, నాకెక్కడనో దొరికింది గానీ, మీరు అది డబ్బు పెట్టి కొనాలా? దాని విలువ ఇంత" అని చెప్తున్నాడనమాట. అయితే ఈ బాబు వదలడంలే. సరే మరి ఇంకొకసారి ఆ ఫంక్షన్ అక్కడ వచ్చినప్పుడు, ఆ తిరునాళ్ళలో నేను పోయి దాన్ని కొనాలని ఆయన ఆశపడి తిరిగి వస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ డబ్బు సమకూర్చుకొని ఆయన తిరిగి వస్తున్నాడనమాట. తిరిగి వచ్చి వెలపెట్టి దాన్ని కొన్నాడు. యేసే కూడా అంతే. మొట్టమొదటిగా ఎంతో సుందరమైన ఏదెను వనములో నిన్ను నన్ను రూపించాడనమాట. తన పోలికలో తన చొప్పున మనల్ని రూపించాడు. అయితే రూపింపబడిన మనము ఆయనతో పాటు సంచారం చేస్తూ సంతోషంగా ఉండకుండా సతాను మాటలకు లోబడి ఆ యొక్క దారి తప్పిపోయిన తర్వాత వదలల దేవుడు కొంతకాలం కాలం సమీపమైనప్పుడు అని ఆ యొక్క గలతి పత్రిక సెలవిస్తుంది. తండ్రి ఏం చేశాడంటే కాలం సమీపమైనప్పుడు లోకానికి ఏకైక కుమారుని నీకోసరం నా కోసరం గాడ్ హస్ సెంట్ హిస్ ఓన్లీ బిలవెడ్ సన్. అందుకే యోహాను 3:16 సెలవిస్తుంది అనమాట. తన యొక్క ఏకైక కుమారుని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినడు కనుక ఆయన తను స్వకీయ కుమార్ని లోకానికి నీ కొరకై నా కొరకై మనం నశించిపోకున్నట్లు పంపినాడు. దేవదూతలు కూడా పడిపోయినారు లూసిఫర్. అయితే దేవుడు తన సొంత కుమార్ని వాళ్ళ కోసం పంపలే. అయితే నీవు నేను ఆయన పోలికలో సృష్టింపబడి ఉన్నాం కాబట్టి మన కోసం ఆయన యేసయ్యని లోకానికి పంపించాడు. ఒక శరీరం దాల్చి ఆయన వచ్చాడనమాట. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు పశ్చాత్తాపం అనేది మనకు ఎంతగానో అవసరమై ఉంటున్నది. మనం అనుకుంటున్నాం అంటే పాపము కన్నీళ్లు కార్చి సారిత ప్రభు అని అనుకుంటే చాలని. అలా కాదు. మారు మనసు అనేది మనము ఎలాగ పొందుకోవాలనేది ఒకసారి మనము ఆలోచన చేయాలి. మరి ఒక చిన్న కథ కూడా చెప్పాలని అనుకున్నాను. ఒక ఇంటిలో ఇద్దరు బిడ్డలు కుమారులు ఉన్నారు. అయితే అన్నదమ్ములు ఇద్దరు బయట వాళ్ళు బాల్ ఆడుకుంటున్నారు. వాళ్ళు బాల్ ఆడుకున్న తర్వాత ఒకసారి ఏమైందంటే ఆ యొక్క బాల్ ఎగిరిపోయి ఆ యొక్క ఇంటి అద్దంకు కొడుతుందనమాట. కొట్టిన వెంటనే అద్దాలన్నీ పగిలిపోయినాయి. అయితే ఆ తమ్ముడు ఆ పని చేశాడు. అయితే అన్న ఏమంటున్నాడు, నువ్వు ఇక మీదట నాకు బానిసగా ఉండాలా, ఎందుకంటే నువ్వే పగలగొట్టినావు. నేను ఇది తండ్రికి డాడీకి చెప్తానంటే, సర్లేనా నన్ను క్షమించుమని ఆయన ఎంతగానో అడిగితే కూడా ఆయన ఒప్పుకోలేదు. బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి వాళ్ళ నాయన వచ్చినప్పుడు ఎవరు ఇది పగలగొట్టినారంటే ఏదో జంతువులు ఎగిరిందో ఏమో అని అలా తప్పించుకుంటున్నారు. అయితే అక్కడ ఫ్రేమ్ పెట్టబడింది. అయితే ప్రతిరోజు కూడా వాళ్ళ అన్న అన్ని పనులు ఆ తమ్ముని దగ్గరే చేయిస్తా వచ్చినారు. ఒకరోజు చాలా విసిగిపోయి ఆయన ఏమన్నాడంటే మనసులో నిర్ణయం చేసుకున్నాడు, నేను వెళ్ళి మా డాడీ దగ్గర ఒప్పుకుంటాను ఆ పాపం, నేనే ఆ అద్దాలని పగలగొట్టినాను, బాలాడేటప్పుడు దాని మీద అది పడింది అని చెప్పాలని ఆశపడి పోయి తండ్రికి ఏడ్చి కన్నీళ్లతో చెప్పేస్తున్నాడు అనమాట. అటు తర్వాత వాళ్ళ అన్న వచ్చి ఒక పని చెప్పినాడు. అయితే నేను చెప్పను అన్నాడు. నీకెంత ధైర్యము అట్లయితే బాల్ ఆ యొక్క మిర్రర్ అంటాడు, పోయి చెప్పుకోపో తండ్రికి, ఏం పర్లేదంటే ఎంత ధైర్యం నీకంటే అప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర ఆయన ఒప్పుకున్న మాట సెలవిస్తున్నాడు. ఈ చిన్న కథే కావచ్చు నీతి బోధనే. అయితే మనము వెన్ వి కమిట్ అవర్ సిన్స్, వెన్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ టు ద లార్డ్, ఈజ్ రెడీ టు ఫర్గివ్. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును పూర్ణ అంగీకారంకు ఆయన యోగ్యుడై ఉంటున్నాడు. మన పాపాలని తుడిచివేస్తాడని వాక్యం సెలవిస్తుంది అనమాట. మనం అందుకే వెలుగులో నడవాల. ఆయన ఏ రీతిగా వెలుగులో ఉన్నాడో మనం కూడా వెలుగులో నడవాల. చూడండి, మనము కొన్ని పాపములు అనుకుంటాం, పెద్ద పెద్ద పాపములు అనుకుంటాం. దొంగతనం చేయొద్దు, పొరుగు వారి దేన్ని ఆశించొద్దు, వ్యచ్చరించవద్దు, లేకుంటే ఆజ్ఞ అతిక్రమాలు అన్నీ పాపమే. అయితే కొన్ని చిన్న చిన్న పాపాలు ఉన్నాయన్నమాట. 10 ఆజ్ఞలను మనం దాటించడం ఒక ఎత్తు అయితే, కొన్ని మన అలవాటు రీతిగా మన యొక్క నార్మల్ క్రిస్టియన్ లైఫ్లో ఏ ఏ పాపం మనము చేస్తున్నాం. మొట్టమొదటిగా ఆ ఫెయిత్ లేకుండా ఉండడమే, విశ్వాసం లేకుండా ఉండడమే ఒక పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిబ్రవరి 11:6, విశ్వాసము లేకున్నా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి బలము దయచేస్తాడని నమ్మవలను కదా. కొన్నిసార్లు విశ్వాసం ఉండదు. ఈ క్రిస్టియన్ జీవితంలో మన విశ్వాసం ఎవరి మీద మనం పెట్టుకుంటున్నాం? ఇజ్ ఇట్ ఆన్ ద లీడర్స్, లేకుంటే ఇజ్ ఇట్ ఆన్ అవర్ స్టేటస్, ఆర్ ఇజ్ ఇట్ ఆన్ అవర్ మనీ, ఆర్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ అవర్ ఫెయిత్? అది మరి కీర్తనలు 78:22, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన
చేసిన రక్షణ యందు నమ్మకం ఉంచలేకపోయిరి. చూడండి, రక్షణ కార్యం. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు కూడా అడుగుతున్నారు, నిజంగా యేసయ్య వచ్చాడా ఈ లోకానికి, రక్తం కార్చాడా, ఆ రక్తాన్ని మనము నమ్మితే, ఈ యొక్క బలియాహాన్ని నమ్మితే పరలోకంకి పోతామనే డౌట్స్ ప్రజల్లో వస్తున్నాయి. వాళ్ళకి ఎవరు ఈ యొక్క బోధలను చెప్పగలుగుతారు? ఎందుకంటే వాక్యం సూటిగా సెలవిస్తుంది, పాప క్షమాపణ లేకుండా మనం పరలోక రాజ్యం వెళ్ళలేదు. రక్తం చిందింపబడకుండా క్షమాపణ లేదు. కాబట్టి యేసయ్య రక్తం చిందించాడు, దాని మీద నువ్వు విశ్వాసం పెట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఇది సింపుల్ ట్రూత్. అయితే ఈ యొక్క సత్యాన్ని వినకుండా ఆ విశ్వాసం అనే బీజం, ఆ యొక్క సీడ్ను సాతాను తీసేస్తాడు అనమాట. కొత్త ఒక థాట్ నీ హృదయంలో పెడతాడు. ఓ, యేసయ్యను నమ్ముకుంటే నువ్వు పరలోకం పోవు అంటే వేరే మార్గం చూపెడతాడు సాతాను. కాబట్టి విశ్వాసం లేకుండా ఉండడమే ఒక పాపం అని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా మనం చూస్తే హెబ్రీ 3:12లో, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపెట్టి విశ్వాసం లేకుండా దుష్ట హృదయములు ఎవరికైనా ఒకవేళ ఉండునో ఏమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసం కొంతకాలం బాగా పరిగెత్తారు. ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, తట్టుకోలేని కష్టాలు వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కోల్పోతాం అనమాట. అందుకే దేవుడు బాగా చెప్పాడు, కొన్ని ఇత్తనాలు మంచి నేలలో పడినాయి, కొన్ని ఇత్తనాలు ముళ్ళ పొదలను పడినాయి, కొన్ని ఇత్తనాలు అవి రాతి బండ మీద పడినాయి, అయితే కొన్ని ఇత్తనాలు మంచి నేలలో పడినాయి. మన విశ్వాసం, ఈ వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డ, నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది కొలతలో మనం చూసుకోవాలి. అందుకే దేవుడే చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కూడా ఈ కొండను కదులుమంటే అది కదులుతుంది అన్నాడు. అయితే ఆవగింజంత విశ్వాసం కూడా మనకు లేదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకొకటి 14 రోమా 14:23లో చూస్తే, అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసం లేకుండానే తినును గనుక దోషి అని తీర్పు పొందును, విశ్వాసము మూలంగా కానిది ఏదో అది పాపము. విశ్వాసము మూలంగా కాకుండా వేరే దేన్ని ఆశ్రయించి నువ్వు చేస్తావో అవన్నీ కూడా పాపం కిందికి వస్తుంది. కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. విశ్వాసం లేకుండా ఉండడం ఒక గొప్ప పాపం అని చెప్పబడింది. రెండవదిగా మనం చూస్తాం, ఈ విశ్వాసం మనకి ఎలాగ వస్తుంది? ప్రతినిత్యం దేవుని యొక్క వాక్యాన్ని వినాల. అయితే దేవుని వాక్యాన్ని రూఢిగా చూటిగా చదవాల. దేవుడు మనతో మాట్లాడతాడు ప్రతి ఒక్క సమయంలో. మన యొక్క కష్టాల్లో, మన యొక్క శోధనలో ఆ వాక్యం మనలతో మాట్లాడుతుంది. కాబట్టి అందులో నుంచి ఆదరణ మనం తీసుకోగలుగుతాం. కాబట్టి విశ్వాసం కొరకే పోరాడాలా. విశ్వాసం లేకుండా ఉండడమే మొట్టమొదటి పాపం. ఇంకా రెండవ పాపం ఏమని చెప్తే, లోకం మీద ఆశ పెట్టుకోవడమే రెండవ యొక్క పాపంగా వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండం 23, నేను తప్ప మరి యొక్క దేవుని నీకు ఉండకూడదు. కొంతమంది బిడ్డలను దేవుడిగా చేసుకుంటారు, డబ్బును దేవుడిగా చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఆస్తిపాస్తులను, పొలమును, అంతస్తును, ఇకలోక సంబంధమైన ఏదైనా కూడా అది విగ్రహం కింద వస్తుంది. నాకంటేనే మరి యొక్క దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు చలవిస్తున్నాడు. ఈ కాలంలో మనం అనుకుంటున్నాం ఒక విగ్రహం పెట్టే మనం ఆరాధించడం లేదు, కానీ రకరకాల పాపంలో మనము తొందరగా పడిపోతామని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. జేమ్స్ 4:4 అంటే యాకోబు పత్రిక, వ్యభిచారులారా, లోకమునకు స్నేహం దేవునికి వైరం అని మీరు ఎరుగరా. లోక స్నేహం దేవునికి వైరం, విరుద్ధం అని మీరు ఎరుగరా. ఎవడు ఈ లోకంతో స్నేహం కోరుచున్నాడో వాడు దేవునికి శత్రువై ఉన్నాడు. మనకు తెలుసు, లోకాశ, శరీరాశ, జీవపు డమ్మం, ఈ మూడుతోనే ఆ యొక్క అవ్వను సాతాను పడవేసేసినాడు. ఆ రీతిగానే యేసయ్యను కూడా పడవేయాలని మత్తయి సువార్త 4లో సాతాను ఆ యొక్క లోకమంతా చూపిస్తున్నాడు. అయితే ఈ రాళ్ళను రొట్టెగా చేసుకోమని ఆకలి, శరీరాశ చెప్తున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు, దేవుని మాట వల్లనే మనిషి బ్రతుకుతాడని సెలవిచ్చినాడు. మరి యొక్క దేవాలయం పైన తీసుకొని పోతున్నాడు. లోకమంతా కూడా నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేయంటున్నాడు దేవుడు. చూడండి, సాతాను అదే యొక్క కార్యం, నేను ఇవన్నీ నీకు ఇస్తాను, లేకుంటే దేవదూతలు నువ్వు అక్కడి నుంచి దుంకు అంటున్నాడు. దేవదూతలను వచ్చి నేను ఎత్తి పట్టుకుంటా అంటే నువ్వు అంత గొప్పవాడువు అంటే హోదా గురించి, అంటే అదే లోకాశ జీవపు డమ్మం అనమాట. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దుంకుతే దేవదూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటారు కదా అని ఆ ఆశ చూపిస్తుంది. చూడండి, మరి ఒకసారి కొండ మీద తీసుకొని పోయి ఈ పట్టణం అంతా నువ్వు నాకు నమస్కరిస్తే ఇస్తానంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా దేవుడు జయించినాడు అనమాట. ఈ దినాల్లో మనకు కూడా ఈ 3 పాపాలే ఎంటబడతాయి.
ఎప్పుడు చూసినా వాటిని మనము జయించాలని వాక్యం సెలవుస్తుంది. 1 యోహాను 2:15-16. ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినది కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి వీ నీడ్ టు చెక్ అవర్ హార్ట్. ఒకవేళ ఇటువంటి పాపం మనలో ఉంటున్నదా, ఈ పాపం కూడా పశ్చాత్తాపం పొందాలి. మనమేమో గొప్ప గొప్ప పాపం ఉంటాయి, దొంగతనమే పాపం అని అనుకుంటాం, విచారమే పాపం అనుకుంటాం, ఇంకొకటి పెద్ద పెద్దది 10 ఆజ్ఞలు అవే పాపం కాదు. ఈ చిన్న చిన్న పాపం, త్వరలో నిన్ను చిక్కులు పెట్టే పాపముల నుండి నువ్వు ఫస్ట్ కనుక్కోవాలా, ఏ పాపం మనలో ఉంది అని మనం కనుక్కోవాలా. అటు తర్వాతనే పశ్చాత్తాపం గురించి మనం మాట్లాడతాం. ఇంకా మూడవది పాపం ఏమంటే నాట్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క స్వరాన్ని వినకుండా ఉండడం అన్నమాట. హెబ్రీ 3:13 సెలవిస్తుంది, నేడు మీరు ఆయన శబ్దమును వినని ఎడల కోపం పుట్టించినప్పుడు వలె మీరును నీ హృదయాన్ని కఠినపరచుకొద్దు. ఆ దినాల్లో మన ఫోర్ ఫాదర్స్ ఎంతో స్వరం దేవుడు వినిపించినాడు, మోషే ద్వారా వినిపించినాడు, ఆ యొక్క సాక్ష్యపు గుడారంలో వినిపించాడు, ఆ మందసంలో వినిపించాడు, ఆ యొక్క కెరూబు సెరుబు మధ్యలో నుండి ఆయన స్వరం వినిపించాడు, సినాయి పర్వతం నుంచి వినిపించాడు. వాళ్ళ మాట వినలే. ఎంతవరకు ఆ యొక్క మన్నాను తిన్నారో బాగానే ఉన్నారు. అయితే ఎక్కడ కొదవ వచ్చినా సనగిరి గొనిగిరి అని వాక్యం సెలవిస్తుంది. సంఖ్యాకాండం 14:27, నాకు విరోధంగా సనుగుచు ఈ చెడ్డ సమాజము నేను ఎంతవరకు సహింపవలను. దేవుడు అడిగే మాట, ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను, ఇజ్రాయేలీలు నాకు విరుద్ధంగా సనుగును నేను విని ఉన్నాను. మోషే మాట సెలవిస్తున్నాడు, ఇజ్రాయేలీలు వారు నాకు విరుద్ధంగా సనిగినారు, ఆ మాట నేను విన్నాను అని దేవుడు పలుకుతున్నాడు. చూడండి, ఈ దినం వాట్ ఆర్ వి గ్రంబ్లింగ్ అబౌట్, వాట్ ఆర్ వి మర్మరింగ్ అబౌట్. అన్ని బాగా ఇస్తే దేవుడు మంచోడు అంటాం, ఏదైనా ఒకటి లేదంటే వెంటనే మనము ఎక్కడ ఉండాలి, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నేనే బాగలేదని మనము సనుగు గొనుగు చేస్తాం. ఈ సనుగుడు దేవునికి అయిష్టమైన కార్యాలు. దీనివల్లనే అనేక మంది ఆ యొక్క కనాన్కు వెళ్ళలేకపోయారు, వాళ్ళ యొక్క శవము అక్కడనే అరణ్యంలో పడిపోయిందని తర్వాత వాక్యంలో చూస్తాం. మరి ఇంకొక పాపం మనలో ఉంది. ఏ పాపం అంటే ప్రేయర్లెస్ లైఫ్, ప్రార్థన లేని జీవితం. చూడండి, లూకా 18 అధ్యాయంలో స్వయంగా యేసయ్య కూర్చొని తన యొక్క శిష్యులకు చెప్తున్నాడు. చూడండి, ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాలు పోయి తరచుగా ఒక అధికారి న్యాయాధిపతి దగ్గర నాకు న్యాయం చేయని అడుగుతుంది. అయితే ఆయన అన్యాయ న్యాయాధిపతి అని ఆ ఊరు వాళ్ళందరికీ తెలుసు, అయితే ఆమెకు కూడా తెలుసు. అయితే ఆ విధవరాలు ఏం చేస్తుంది, తరచుగా వెళుతుంది. దేవుడు ఈ యొక్క ఉపమానం చెప్తున్నాడు. అయితే ఒకరోజు ఏమనుకుంటున్నాడంటే, నేను చెడ్డవాడనై ఉండి ఈ యొక్క విధవరాలు మరి నన్ను అప్రోచ్ చేస్తుంది కనుక నేను ఆమెకు న్యాయం చేయవలను అని అనుకొని న్యాయం చేస్తాడు. అయితే నీతి గల న్యాయాధిపతి అయిన నేను మీకు న్యాయం చేయనా అని దేవుడు అడుగుతున్నాడు. అయితే వాట్ హీ సేస్ ఇస్, గో ఫ్రీక్వెంట్లీ, ప్రార్థన చేయడి, తరచుగా రండి దేవుని సన్నిధానంలో, పొందంత దాకా ప్రార్థన చేయడి దేవుడు ఇక్కడ మనకి హెచ్చరిస్తున్నాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అయితే ఆ చెప్పిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు నువ్వు ప్రేయర్లెస్ లైఫ్ అనేది ఒక డ్రై లైఫ్ అన్నమాట, ఒక బ్రెత్, ఒక బ్రీదింగ్ లేని, ఒక జీవం లేని ఒక లైఫ్ అన్నమాట. డ్రై ల్యాండ్, డెజర్ట్ లాంటి జీవితం అది. ప్రేయర్ కీప్స్ ద హార్ట్ సెన్సిటివ్ టు గాడ్. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, నీవు మోకరించినప్పుడు ఆ యొక్క మెల్లని స్వరాన్ని వింటావు. నువ్వు పలానా కార్యం చేసినావు, దాంట్లో నుంచి క్షమాపణ పొందుకో మొట్టమొదట, అటు తర్వాత నా సన్నిధానానికి రా అని సెలవిస్తున్నాడు. ఈ వాక్యం చదువుకునేటప్పుడు నేను ఆలోచన చేస్తున్నాను, మేబీ 1 or 2 days తర్వాత ఈ యొక్క రిపెంటెన్స్ గురించి చెప్దామనేటప్పుడు దేవుని స్వరం సూటిగా మాట్లాడుతుంది. ఈ దినం ఒకవేళ ఈ వాక్యాన్ని ఎవరైనా పోగొట్టుకుంటే వాళ్ళు ఎప్పటికీ ఈ వాక్యం వినరో ఏమో, ఒకవేళ విని మారు మనసు పొందుతారేమో, ఎందుకు ఈరోజు చెప్పకూడదని దేవుని యొక్క హెచ్చరిక వచ్చింది. కాబట్టి ఈ వాక్యము ఈరోజే చెప్పాలని ఆశపడి చెప్తున్నా. మనం యాకోబు పత్రిక 1:5 చూస్తే, ఇఫ్ ఎనీవన్ లాక్స్ విజ్డమ్ ఆస్క్ మీ అని దేవుడే చెప్తున్నాడు. అయితే ప్రార్థన అనేది ప్రాముఖ్యము. ప్రార్థన చేయడి, ఎవడు నా యందు నిలిచి ఉన్నాడో నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయరు. నాకు వేరుగా ఉండి అంటే ప్రార్థన చేయలేని జీవితమే. నాకు వేరుగా ఉండి నువ్వేం చేయగలుగుతావు?
కొన్నిసార్లు లీడర్స్ నీకు ఏదైనా సహాయం చేయొచ్చు, లేకుంటే నీ హోదాను బట్టి నీకు సహాయం వచ్చు, అన్నీ వచ్చు. అయితే ఒకానప్పుడు యూ విల్ స్టాండ్ ఎంప్టీ అనమాట. అదే జరిగింది. ఆ తప్పిపోయిన కుమారుడు బాగా ఆస్తి తండ్రి తీసుకొని వెళ్ళాడు, అన్ని పోగొట్టుకొని పందుల మందిలో కూర్చున్నాడు. అప్పుడు ఆయనకు తండ్రి గుర్తుకొచ్చాడు. మన జీవితంలో కూడా అంతే. మనము ఇది ఒక పాపం. ప్రేయర్లెస్ లైఫ్ ఇస్ అనదర్ సిన్ అనమాట. ఇంకొక చిన్న పాపం ఏమంటే ప్రైడ్. అంటే దేవుడు ఎవ్వరికి ఎదురు తిరిగి నిలబడడం లేదు, కానీ ఎవరైతే ప్రైడ్ ఉండారో అతిశయపడతాడు, అటువంటి వానికి దేవుడు ఎదురు తిరిగి నిలబడతాడని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యాకోబు 4:6, ఆయన ఎక్కువ కృప చూపించినందు నిమిత్తము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అంటే ఏమంటున్నాడంటే దేవుడు అహంకారులను ఎదిరించి, అహంకారులు ఎవరెవరు ఉంటారో, నేను చేసినాను ఆ అతిశయం ఎవరికైతే ఉంటుందో, అతిశయపడువాడు దేవునందే అతిశయపడాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని కృప నా పట్ల ఉందని నువ్వు అతిశయపడాలా. ఒకవేళ నీకు నువ్వే సొంతంగా అతిశయపడినట్లయితే, ఇఫ్ యు హ్యావ్ ప్రైడ్, గాడ్ రెసిస్ట్ ద ప్రైడ్ పీపుల్ అన్నమాట. దేవుడే వాళ్ళకి ఎదురుగా తిరిగి నిలబడతాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన కృప ఎవరికి చూపిస్తున్నాడు? దీనులకు ఆయన కృప చూపిస్తున్నాడు వాక్యం సెలవిస్తుంది. చూడండి, పాత నిబంధనలు మనం చూస్తాం. నెబుకద్నెజర్ కూర్చొని ఆలోచన చేస్తున్నాడు, ఈ యొక్క పట్టణము బబిలోను నేను కట్టినది కదా అని దాని గురించి ఆలోచన చేసి ఆ తోట అన్ని ఆయన విరవీగి ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒకే మాట చెప్పాడు, ఒక స్వరం వినబడింది, నువ్వు పశువుల మందలోకి వెళ్ళిపోతావు, గడ్డి మేస్తావు. ఎప్పుడైతే దేవుని కార్యమే ఇవన్నీ నువ్వు గ్రహిస్తావో అప్పుడు మరలా నువ్వు మనుషుల మధ్యలోకి వస్తావని దేవుడు ఏం చేస్తాడంటే నెబుకద్నెజర్ను కిందికి త్రోసివేశాడు. ఆయన పశువుల మందికి వెళ్ళిపోయాడు అనమాట. గడ్డి మేస్తూ ఉన్నాడు. ఎంతకాలం దేవుడు ఆయనకు శిక్ష పెట్టాడో అంతకాలం వరకు ఆయన పశువుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇది కూడా మనలో ఉంటే ఇది ఒక పాపం అనమాట. మనం ఆ పాపమును గ్రహించం. అనేక పర్యాయం మనమే అనుకుంటాం, ఓ అందరికన్నా నేను బాగానే ఉండాలే, నేనేం పాపం చేయడం లేదని. కానీ యూ హ్యావ్ టు చెకప్ యువర్ హార్ట్, వాట్ కైండ్ ఆఫ్ సిన్ ఇస్ విత్ ఇన్ యూ. యాకోబు పత్రిక 4:10 చూస్తే, దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చూడండి, వాక్యం ఎంత సూటిగా సెలవిస్తుంది. ఆ, దేవుని దృష్టికి మనల్ని తగ్గించుకోవాలా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అన్నమాట. మరి ఒక పాపం అదేమంటే బ్యాక్ బైటింగ్, గాసిప్. ఇది లేని వారే లేదనమాట. ముందర ఒక మాట, వెనక ఒక మాట. వాళ్ళు ఎదుట అయ్యో సిస్టర్ ప్రైజ్ లాడంటాం, అటు వెనకపోయిన వెంటనే ఏదో ఒక మాట మనము మాట్లాడతాం. వీ నీడ్ టు చెకప్ అవర్ హార్ట్స్. హృదయ కాఠినంతో నిండి ఉన్నాం. మనకి ఇష్టంలే, ఎవరైనా కూడా దేవుళ్ళు ఎదుగుతున్నారన్నా ఇష్టంలే, లేకుంటే వాళ్ళు బాగుపడుతున్నారు, లోకానుసారంగా దీవింపబడినారంటే ఇష్టంలే, సంతోషంగా ఉండారు, సమాధానంతో ఉన్న ఏది ఇష్టం లేదనమాట. అయితే మనం ఆలోచన చేయాలా, ఇస్ దిస్ క్వాలిటీ ఈస్ విదిన్ అస్, మనలో ఉందా? మనం గాసిప్ చేస్తున్నామా, వెనక మాట్లాడుతున్నామా? ఎందుకంటే వాక్యం సెలవుస్తుంది, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాటకు ఒక రోజు దేవుని ఎదుట మనము నిలవబడి జవాబు చెప్పవలసిన వారమై ఉంటామని వాక్యం రూఢిగా సెలవిస్తుంది. యాకోబు పత్రికలోనే నేను తీసుకున్నాను. 4:11 చూస్తే, సహోదరులారా ఒక్కనికి విరోధంగా ఒక్కడు మాట్లాడకుడి. చూడండి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చివాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. సహోదరునికి విరోధంగా మాట్లాడేవాడు ధర్మశాస్త్రం అంటే కమాండ్మెంట్స్కి విరోధంగా మనం మాట్లాడుతున్నాం అనమాట. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడనైతివి. మనమే మన చేతిలో ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకుంటున్నాం అనమాట, మనం ఎప్పుడైతే తీర్పు తీర్చినప్పుడు. అయితే తీర్పు ఎవరి దగ్గర నుంచి రావాలా? ప్రభు దగ్గర నుంచి అది రావాలా. 4:12 ఏమంటుందంటే, ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే, రక్షించువాడను ఆయనే, సేవించువాడను ఆయననే, శక్తిమంతుడై ఆయన ఉంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎవ్వరు కూడా తీర్పు తీర్చకూడదు. నీ కనులో ఏముందో అది ఫస్ట్ చూసుకో. ఎదుట వాని కనులో ఏముందని మనము చూడవలసిన అవసరం లేదని దేవుడు బగుగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి యొక్క మాట అదే యాకోబు పత్రిక 3:10 చూస్తే, ఒక నోటి నుండే ఆశీర్వాదపు వచనము శాప వచనము బయలు వెలుచున్నది. నా సహోదరులారా ఇలాగ ఉండకూడదు. చూడండి, ఒకే నోట్లో ఆశీర్వదిస్తాం, అదే నోటితో మనము శాప వస్తము పలుకుతాం అనమాట. దేవునికి కార్యము అయిష్టం. అవునంటే అవును, కాదంటే కాదన్న మన మాటలు ఉన్నది ఉన్నట్లు ఉండాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. నీటి బుగ్గల్లో ఒక జలం నుండియే తీయని నీరును
చేది నూరును వచ్చిన. ఒక ఫౌంటైన్ తీసుకోండి, లేకుంటే ఎక్కడైనా ఒక బోర్వెల్ వేసారనుకో, చెడ్డ నీరు మంచి నీరు ఒకటేసారి వస్తుందా? తీపి నీళ్ళు ఉప్పు నీళ్ళు రెండు వస్తుందా? రాదు. అయితే ఒకే నీళ్ళు వస్తుంది. ఆ రీతిగానే దేవుని బిడ్డలమైన మన నోట్ల నుండి మంచి మాటలే రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మేలైనది ఎరిగి చేయని వానికి పాపం. కాబట్టి ఇవన్నీ బ్యాక్ బైటింగ్ కూడా పాపం అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే మనం ఈ పాపంను గ్రహించాల. వన్ వి సిట్ అండ్ టాక్ అబౌట్ అదర్స్, గాడ్ ఈస్ సో పర్టికులర్ దట్ యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ బ్యాడ్ అబౌట్ అదర్స్ అనమాట. కీర్తనలో మనం చూస్తే, నేను చీల్చి వేస్తాను, నువ్వు సహోదరునికి విరుద్ధంగా నీ కూర్చొని మాట్లాడిన ఎడల నేను నిన్ను చీల్చి వేస్తాను అంటున్నాడు దేవుడు. ఎంత భయంకరం చూడండి. అయితే ఇంకొక పాపం ఏమంటే, మంచి చేయను ఎరిగి మనం చేయకుండా ఉండడం, అది ఒక పాపం అంటున్నాడు. చూడండి యాకోబు 4:17, కాబట్టి మేలైనది చేయని ఎరిగి అలాగ చేయని వానికి అది పాపం కలుగును. నీ దగ్గర డబ్బు ఉంది, ఎవడో ఒక రోజు వచ్చి అడుగుతున్నారు, అమ్మా నాకేం లేదు ఇవ్వండి అంటే, అయ్యా నా దగ్గర కూడా ఏమీ లేదు పోయిరా పొంటే, అయితే అది అబద్ధం అవుతుంది. కాబట్టి మంచి చేయని ఎరిగి దాన్ని చేయని వారికి అది పాపం అవుతుంది అంటున్నాడు. ఇంకా కడపటిగా ఇంకొక పాపం ఏమంటే, మనము హిపోక్రసీ, వేషధారణ. ఇది చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. మత్తయి సువార్త 15:8, ఈ జనులు పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంటున్నదని దేవుడు సెలవిస్తున్నాడు. పెదవులతో ఆరాధిస్తారు. చూడండి సుంకరి ఆ యొక్క పరిసేయుడు ఏం చెప్తున్నాడు, అయ్యా వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా ఆస్తి అంతా బీదలకు నేను ఇస్తాను అని చక్కగా చెప్పి అన్ని చెప్తున్నాడు. వీధుల్లో ప్రార్థన చేస్తాను, అన్ని చేస్తాను అంటున్నాడు. ఈ సుంకరివాన్ మాదిరి నేను లేదు, ఈ వ్యభిచార జనాంగం మాదిరి నేను లేదని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, తల కూడా పైకి ఎత్తకుండా దేవాలయం నుంచి దూరం నుండి ఆయన తను తాను తగ్గించుకొని, నీ ఎదుట నేను మోకరించేదాన్ని కూడా నాకు ఏ అర్హత లేదు ప్రభా అని సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు హెచ్చరించిన మరి యొక్క విషయం ఏమనగా పాపము, అది వేషధారణ. మనలో వేషధారణ ఉంటున్నదా? మనల్ని మనము పరీక్ష చేసుకోవాలన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు, ఐ లవ్ మర్సీ నాట్ యువర్ ఆఫరింగ్. అంటే నేను బలిని కోరలేదు కానీ కనికరంను కోరుతున్నానని దేవుడు ఎదురు చూస్తున్నాడు. హృదయంలో శుద్ధి ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మొట్టమొదట మనము పాపం అని ఎరిగినాం. ఇప్పుడు మనము పశ్చాత్తాపం గురించి మాట్లాడాలి. ఇన్ని పాపములు వరుసగా, విశ్వాసం లేకుండా ఉండటం పాపము, ప్రార్థన లేని జీవితం పాపము, ఎదుటవానికి సహాయం చేయకుండా ఉండడం పాపము, ఎదుటవాని గురించి మాట్లాడడం, తప్పుగా మాట్లాడడం పాపము, తీర్పు తీర్చడము పాపము. అనేక పాపాలు మనకు తెలియకుండా ఎవ్రీడే వీఆర్ కమిటింగ్. బట్ ఎలాగ మనం రిపెంటెన్స్ పొందుతాం? చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణానంతమైన మారు మనసు కలుగచేయును. దైవ సారమైన దుఃఖం అంటే దేవుని తలంచుకొని, అయ్యా సిలువలో నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావు, నాలో ఎన్నో పాపాలు ఉన్నాయి, నన్ను క్షమించి ప్రభాని మనం అడిగి కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర ఒప్పుకొని, ఎవరికి విరుద్ధంగా మనం పాపం చేసినామో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పోయి చెప్పి నన్ను క్షమించమని ఎప్పుడైతే నువ్వు సమాధాన పడతావో అది నిజమైన పశ్చాత్తాపం అని దేవుడు సెలవిస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణానంతమైన మారు మనసు కలుగచేయును. లేకుంటే చేసిన తప్పే మరలా చేస్తాము, మరలా మనం సారీ అంటాం. అది కాదు, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగచేయును. లోక సంబంధమైన మారు మనసు ఎలాగంటే, ఊరికే కన్నీళ్లు కారుస్తారు, అయ్యో నేను చేసింది తప్పు కదా అని అనుకొని దేవుని దగ్గర పోరు, పొరుగువాని దగ్గర కూడా పోరు, అక్కడికే ఆగిపోతారు, మరలా అదే తప్పు వాళ్ళు చేస్తారు అన్నమాట. అందుకే చెప్తుంది, ఈ దుఃఖము అది మారు మనసు కలుగచేయదనమాట. మీరు దుఃఖపడితిరి కానీ, ఇక్కడ కొరింథీ సంఘాన్ని చూసి పౌలు సెలవిస్తున్నాడు, మీరు దుఃఖపడితిరి, మీ సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందిరి, ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలయనగా ఏ విషయము లోనైనను మా వలన మీరు నష్టం పొందుకుండటకై దైవ చిత్తానుసారముగా దుఃఖించిరి. ఎలాంటి దుఃఖం మనలో ఉంటున్నది? క్షమాపణ హృదయంతో దుఃఖపడుతున్నామా? లేకుంటే ఐఎమ్ సారీ, ఐ హవ్ డన్ దిస్ మిస్టేక్ అని మనకు మనమే చెప్పుకొని మారు మనసు పొందకుండా మరలా పోయి అదే తప్పు చేస్తామా? ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. రెండవదిగా గాడ్ ఏం చెప్తున్నాడంటే, రోమా 2:4 గాడ్స్ కైండ్నెస్ ఇస్ ఇంటెండెడ్ టు లీడ్ యూ టు రిపెంటెన్స్. ఆయన యొక్క కనికరం మనల్ని మారు మనసుకు
త్రోస్తాదనమాట. వాక్యం సూటిగా సెలవిస్తుంది 2:4లో. దేవుని అనుగ్రహము మారు మనసును పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. అది నువ్వు ఎరుగరా? ఆయన అనుగ్రహమును దీర్ఘ శాంతమును తుణీకరిస్తావా? కొన్నిసార్లు గాడ్ ఇస్ వెయిటింగ్. మారు మనసు పొందుతాడు అని హీ విల్ బి వెయిటింగ్. దాన్ని నువ్వు అపరాండి తీసుకుంటావా? ఆ కనికరంను, ఆ అనుగ్రహంను త్రోసివేస్తావా, తుణీకరిస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. చూడండి ఎంత భయంకరం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. అయ్యా, ఉగ్ర దినం ఒకటి ఉంటున్నది. ఆ దినంలో నీకు తీర్పు ఉంటుంది. అంతవరకు నువ్వు వాయిదా వేస్తూ ఉంటావా అని దేవుడు అడుగుతున్నాడు. మనం రిపెంట్ కావాలా? రిపెంట్ కాకపోతే వాయిదా వేయొద్దు అంటున్నాడు దేవుడు. చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయ తీర్పు వచ్చేంత వరకు నువ్వు బయలుపరిచే వరకు నీకు నువ్వే ఉగ్రత సమకూర్చుకుంటావు. కాబట్టి టుడే ఇస్ ద రిపెంటెంట్ డే. మనం ఇమ్మీడియట్గా పోయి అయ్యా నన్ను క్షమించు, మారు మనసు పొందాల. ఆయన ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలం దేవుడు ఇస్తాడని చెప్తాను. మరి అలాగనే ఏష ఏం చేశాడంటే, యాకోబు ఒక అన్న, ఆయన ఏమన్నంటే ఒక్క పూట కూటి కోసం ఆయన జ్యేష్ఠ పుత్రాన్ని అమ్మి వేసినాడు. అది 12, 16, 17 ఎబ్రిలో చూస్తాం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠ పుత్రును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునో ఏమో అని జాగ్రత్తగా చూచుకొనిది. ఏషవు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసం స్థిరతో వెదికినను మారు మనసు అవకాశము దొరకక ఆయన విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఆయనకు సమయం లేదు మారు మనసు పొందేదాన్ని. కాబట్టి దేవుడు యెషాను తోసివేసేనాడు, యాకోబును ఎన్నుకున్నాడు. సమయం దొరికేటప్పుడే మనం మారు మనసు పొందాల. చూడండి ఆది కాలంలో ఒక్కొక్కరు ఎలాగ మారు మనసు పొందారని, మనం సంఘంగా ఎలాగ మారు మనసు పొందారని ఎజ్రా గ్రంథం సెలవిస్తుంది. అక్కడ చూస్తే ఎజ్రా 10:1 ఎజ్రా ఏడుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇజ్రాయేలీలు పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బగుగా ఏడవగా. చూడండి, వాళ్ళ తప్పుదాన్ని ఎజ్రా చెప్తున్నాడు. యెరూషలేం ప్రాకారం త్రోసివేయబడింది, మనం ఏం చేస్తాం, దేవుని ఆజ్ఞలను మర్చిపోయినాం అని అన్ని చెప్పినప్పుడు ఎవరెవరు ఏడ్చినారంట చూడండి. పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహం అతనితో కలిసి అందరూ ఏడ్చినారనమాట. ఈ ఏడుపు మనకు మారు మనసుకు అవసరమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒక మాదిరిగా బైబిల్లో మనకు ఉంచారు. అలాగనే నెహెమ్యా కాలంలో 8:5-6 అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తువగా స్థలంలో నిలవబడి అందరూ చూచిచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలవబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచుచ్చు నేలకు ముఖములను ఉంచుకొని యెహోవాకు నమస్కారం చేశారు. చూడండి, అది ఒక బలిపీఠం లాగా ఆ ఎత్తైన స్థలంలో నుండి ఎజ్రా నిలబడి ఆ యొక్క గ్రంథం తెరుస్తున్నాడు. గ్రంథం తెరిచి వాక్యం చదివినప్పుడు ప్రజలందరూ కన్నీళ్లు కారుస్తున్నారు. ఆమేన్ ఆమేన్ అని దేవుని స్తుతించినారు. అంతేకాకుండా నేలకు వంచినట్లు వాళ్ళు యెహోవాకు నమస్కరించిరి. ఎంత గొప్ప మాట చూడండి. ఇటువంటి తగ్గింపు, ఇటువంటి హృదయ స్పందన మనలో ఉంటున్నదా? మనం ఒకసారి ఆలోచన చేయాలా. నేను వాళ్ళకంటేనూ బెటర్ లేని మనం ఎప్పుడు ఇంకొకరిని పోల్చుకుంటాం. అపోస్తల కార్యం 2:36, 37, 38 చూస్తే, మీరు సిలువ వేసిన యేసు దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమందు రూఢిగా తెలుసుకొని వలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురు దగ్గర అపోస్తలు అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధ అగురు అని చెప్పాను. చూడండి, పేతురు మాట్లాడుతున్నాడు. ఆ జనాంగం అంతా నిలబడి ఉన్నారు. ఎందుకంటే మాట్లాడినప్పుడు వాళ్ళందరూ స్పందింపబడినారు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే ఒకే మాట పేతురు చెప్తున్నాడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగాను నియమించును, ఇది ఇజ్రాయేలు వంశమందు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళందరూ ఒప్పింపబడినారు, స్పందన అయినారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును అడుగుతున్నాడు.
సహోదరులారా మేమేం చేయాలని అడుగుతున్నారు. వెంటనే ఆయన ఏమంటున్నాడు, మీరు మారు మనసు పొంది యేసును హృదయంలో చేర్చుకోండి, కన్నీళ్లు విడవండి, బాప్టిసం పొందుకోండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తారని. అదే జరిగింది. ఒకే రోజు పేతురు చెప్పిన వెంటనే 3000 మంది రక్షణ పొందినారన్నమాట. మరి మన పరిస్థితి ఏమి ఈ దినములలో? మరి ఇంకొక మాట, హోలీ స్పిరిట్ వెన్ ఇట్ కమ్స్ ఇట్ విల్ కన్విక్ట్ యూ విత్ ద సిన్. మనము పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు పాపంను గురించి చెప్తాడు. అప్పుడు మనం కన్నీళ్లు కార్చి మనం ఒప్పుకోవాలా. ఆ వాక్యం కూడా మనం చూస్తాం యోహాను 16:7లో, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం కలదు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన నీ యొద్దకు పంపబడతాడు. ఆయన వచ్చి పాపమును గుర్చు, నీతిని గుర్చు, తీర్పును గుర్చు లోకమును ఒప్పుకొన చేయను. సో వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ దే విల్ బి కన్విక్టెడ్ అన్నమాట. ఇవన్నీ మనం చూడబోతున్నాం. ఎవరెవరు మారు మనసు పొందినారు. కాబట్టి వాక్యం చదివేటప్పుడు మారు మనసు పొందుతారు. కొన్నిసార్లు కొన్ని అద్భుత క్రియలు జరిగినప్పుడు మారు మనసు కలుగుతారు. కొంతమంది అయితే ఈ యొక్క హోలీ స్పిరిట్ అనాయింటింగ్ రిసీవ్ చేసినప్పుడు మారు మనసు పొందగలుగుతారు. అయితే పేతురును మనం చూసినప్పుడు ఆయన ఆ కోడి కోయక ముందే 3 సార్లు నన్ను బొంగిస్తావనే మాట పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. వెంటనే ఆయన తిరిగి చూడండి, లూకా 22:6 అక్కడ మనం చూస్తే, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చెను. చూడండి ఎంత భయంకరమైన మాటలు. చూడండి, ఏడ్చినాడు, సంతాపపడి ఏడ్చినాడు అనమాట. అటు తర్వాత దేవుడు ఆయనను వదిలేల, పశ్చాత్తాపడినాడు, ఏడ్చినాడు. అందుకే యోహాను సువార్తలు అంటున్నాడు, నువ్వు సీమోను, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు అందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగినప్పుడు, నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నీ మీద నా యొక్క సంఘాన్ని కట్టదను అని సెలవిస్తున్నాడు. అటువంటి పశ్చాత్తాపం. ఆయన ఎంతో భయపడి, ఆ యొక్క పని మనిషికి భయపడి, ఆయన ఎవరో నాకు తెలియదని సత్యం పలికాడు. అంటే యేసు స్వామి ఒకేసారి ఆ యొక్క ఏరోదు భవనం నుంచి ఆయనని చూశాడు. చూసిన వెంటనే ఆయన పలికిన మాటలు జ్ఞాపకం వచ్చి కన్నీళ్లు కార్చినాడు, సంతాపపడినాడని. ఆ కన్నీళ్ళు మనకు వస్తుందా? ఎప్పుడు ఆ కన్నీళ్ళు వస్తుందంటే మన హృదయం మెత్తగా ఉండేటప్పుడు ఆ కన్నీళ్ళు వస్తుంది. ఎప్పుడైతే నీ మనస్సాక్షి చనిపోతాదో, హృదయ కఠినం వచ్చేస్తుందో, యూ విల్ నాట్ హ్యావ్ అ సెన్సిటివ్ కాన్షియస్ అనమాట. ఈ మాట మనము దావీదులో కూడా చూస్తాం. నాతాను ప్రవర్త వచ్చి ఆ పాపం నువ్వే చేసినావని సెలవిచ్చిన వెంటనే ఆయన వెంటనే ఒప్పుకుంటున్నాడు. అందుకే 51 దావీదు కీర్తన అంతా రాస్తున్నాడు అనమాట. నా రక్షణ ఆనందం మరలా నాలో పుట్టించు ప్రభా, సన్నతి గల మనస్సును నాకు దయచేయి అని సెలవిస్తున్నాడు. ఈ సోపుతో నన్ను కడుగుని అడుగుతున్నాడు. అది అనమాట మన పశ్చాత్తాప పొందాలా. ఇంకా జక్కయ్య విషయంలో కూడా లూకా 19:8లో, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దను అన్యాయంగా తీసుకుని ఎడల నేను అతనికి 4 అంతలుగా తిరిగి. ఇది పశ్చాత్తాపం. హి వాస్ రియల్లీ టచ్డ్ బై ద లార్డ్స్ వర్డ్. జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటిలో భోజనం చేయవలసి ఉంటుందంటే ప్రభా అంటున్నాడు. అంటే పేరు పెట్టి దేవుడు పిలిచిన వెంటనే ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. మరలా అందుకే యేసు, ఇద్దడు అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, అలాగనే తప్పిపోయిన కుమారుడు కూడా, నేను ఎంతో గొప్పగా పనివాళ్ళు మా తండ్రి ఇంట్లో భోజనం చేస్తున్నాను, నేను వెళ్ళి మా తండ్రికి చెప్తాను, నేను నీకును పరలోకమునకు విరుద్ధంగా పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని నేను అనిపించుటకు యోగ్యను కాను, నీ కూలివానిలో ఒకనిగా నన్ను పెట్టుకోమని అతనితో చెప్పను. అతను లేచి తండ్రి వద్దకు వెళ్ళి లేయాల. మనం వేరెవరు ఎక్కడ పడినామో అక్కడి నుంచి మనం లేయాలి. అది పశ్చాత్తాపం. కన్నీళ్ళు కార్చాలి. ఒకవేళ నువ్వు రైట్ సైడ్లో పోతావా, పశ్చాత్తాపం పొంది లెఫ్ట్ సైడ్కి రావాలన్నమాట. ఒకవేళ ఇంకొక మార్గంలో వెళ్ళొచ్చున్నావా, అటు ఆపోజిట్ మార్గంలో రావాలా, పశ్చాత్తాపడాలా, చేసిన పాపాన్ని వదిలివేసి అక్కడి నుంచి రావాలా. చూడండి, యోసేపుని చూస్తే ఆ పొర్తిపారు ఆ ఇంటిలో ఆయన పట్టుకునేటప్పుడు ఆయన తన అంగిన వదిలివేసి పారిపోయినాడని మనం వాక్యం చూస్తాం. అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది మనం పాపమును జయించాలా, పశ్చాత్తాపం పొందాలా. ఇంకా ఆ యొక్క దొంగ సిలువలో కూడా మనం చూస్తాం. లూకా 23:41లో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటిని తగిన ఫలము మనం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నేను రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనేను,
అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అంటాడు. చూడండి, ఆ దొంగ లాస్ట్ మినిట్ చనిపోతాడని తెలుసు, ముగ్గురిని అక్కడ సిలువ వేసి ఉన్నారు. అయితే ఆయన అందరికీ క్షమిస్తున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు ఎరుగరని దేవుడు పలుకుతా ఉంటే ఈ యొక్క దొంగలో పరివర్తన వస్తుంది, హృదయ స్పందన వస్తుంది. అయా నీ రాజ్యంలో వచ్చినప్పుడు యేసు నన్ను జ్ఞాపకం చేసుకో, అది పశ్చాత్తాపం. మరి పౌలు మధ్యాహ్నంలో వెలుచున్నాడు. అపోస్తలము 9:5 చూస్తే, ప్రభువా నీ ఆయన యొక్క శబ్దాన్ని నేను నీవు యేసు లేచి పట్టణంకు వెళ్ళు, అక్కడ నువ్వు ఏం చేయాలి నీకు తెలియపరుస్తున్నానంట. ఆ మధ్యాహ్నంలో తమస్కుల దేవుడు ఆయనను దర్శిస్తున్నాడు అనమా. అయితే వెంటనే దేవుని యొక్క స్వరం విని ఆయన కూడా పశ్చాత్తాపం పొంది ఎన్నో గ్రంథాలను పౌలు రాశాడు అనమాట. ఒకే మారు యేసయ్య ఆయనను పిలిచాడు. వెంటనే నువ్వు హింసిస్తున్నా యేసు నేనైన వెంటనే ఆయన పశ్చాత్తాపం పొందుతున్నాడు. మనలో ఆ పరివర్తన ఉందా అని ఒకసారి చూసుకోవాలా. చూడండి, కడపటిగా మత్తయి సువార్తలో సిలువ వేయబడిన తర్వాత ఒక శతాధిపతి ఆ సిలువను చూస్తున్నాడు. ఆయన అక్కడ మోకరించి యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణమును విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరము లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత, అంటే యేసు లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడిరి. శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారు భూగమ్మును జరిగిన కార్యములన్నీ చూచి మిక్కిలి భయపడి నిజంగా ఆయన దేవుని కుమారుడు. ఎంత స్పందన చూడండి. ఆయన సిలువవేని ఆయన కొరడాతో కొట్టి తీసుకొని వచ్చిన ఆ యొక్క శతాధిపతి మోకరించి జరిగిన ఈ కార్యాలు, బండలు బద్దలైనాయి, సమాధులు పరిశుద్ధుల సమాధులు తెరవబడినాయి. మొట్టమొదట యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఆ పరిశుద్ధులు ఆ యొక్క లోకంలో యెరూషలేము పట్టణంలో అనేక మంది కనబడారు. అంతేకాకుండా దేవాలయపు తెర రెండుగా చీలింది. జరిగిన ఈ కార్యాలు, భూకంపం, ఆ యొక్క అన్ని చూచి అక్కడే సరెండర్ అయ్యి తన యొక్క కిరీటాన్ని కింద పెట్టి ఆయన నమస్కరించి నిజంగా ఆయన దేవుని కుమారుడని పశ్చాత్తాపం ఆయన పొందాడు. కాబట్టి ఈ వాక్యం వినిచున్న ప్రియబిడ్డ, దేవుని యొక్క హెచ్చరింపు మనకు సూటిగా వస్తుంది. మొదటి సంఘాన్ని చూసి దేవుడు ఈ మాట అంటున్నాడు, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభములతో సంచరివాడు చెప్పుచున్న సంగతి ఏమనగా, నీ శ్రమలను, నీ కష్టమును, నీ సహనమును, నీ ఓర్పును నీవు దుష్టులను సహించువాడు అని అపోస్తలకు నాకు తెలిసే ఉన్నది. నీవు మారు మనసు పొందవలసినది ఉంటున్నది. నీ సహనం కలిగి నా నామమున నిమిత్తము భారం భరించి ఉన్నావు కనుక ఆయనను మొదట క్రియ నుంచి నువ్వు ప్రేమల నుండి తొలగిద్దివి అని నీ మీద ఒక నేరం నేను మోపవలసి ఉంటున్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిలో నుండి జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదట క్రియలను చేయము. అట్లు నువ్వు చేసిన ఎడల, మారు మనసు పొందితే గాని సరే అలాగ మీరు చేయని ఎడల నీ వద్దకు వచ్చి నేను నీ దీపస్తంభాన్ని తీసివేయను, ఆ యొక్క దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అంటున్నాడు దేవుడు. చూడండి, మొదటి సంఘాన్ని చూసి దేవుడు హెచ్చరిస్తున్నాడు. మొదట ఏ క్రియలు చేసినావు? నువ్వు అందరినీ ప్రేమించినావు, నాకు అన్ని కార్యాలు చేసినావు, అయితే నీ మీద ఒక్క నేరం నేను మోపవలసి ఉంది. మొదట నీకున్న ప్రేమల నుంచి నువ్వు తొలగిపోయినావు. కాబట్టి ఎక్కడ నువ్వు పడిపోయినావు, తిరిగి ఆది ప్రేమలకు రాని దేవుడు ఆ సంఘాన్ని ఈ దినం మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ దేవుని కోసం విస్తారమైన ఆత్మల కోసం నువ్వు భారభరితంగా ప్రార్థన చేసిన వారే ఉండిండొచ్చు. ఇప్పుడు దిగజారినావా? కన్నీళ్లు కార్చి మారు మనసు పొంది దేవుని వైపు మరలా తిరిగి, ప్రభా నేను నీకోసం కార్యాలు చేస్తానని ముందుకు రావాలా. ఒకవేళ మనం బలమీనమా అయిపోయినామంటే మనం బలపరిచేవాడు దేవుడే. అందుకే పౌలు సెలవిస్తున్నాడు, నేను బలహీనమైన ఘట్టం అంటున్నాడు, అయినప్పటికీ నన్ను బలపరిచేవాడు దేవుడే అంటున్నాడు. ఆయన గురి ఎద్దకే నేను పరిగెత్తానని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి మనము పిలువబడిన వారమైన మనము ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఆ యొక్క కన్విక్షన్, మారు మనసు, రిపెంటెన్స్కి రండి అని మనం అందరినీ దేవునిలోకి నడిపించాలి. ఎందుకంటే వి హవ్ గాట్ దట్ కాషన్. లోకమంతా వెళ్ళి సువార్తను ప్రకటించుడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరులో వాళ్ళకు బాప్టిజం ఇవ్వడిని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మారు మనసు గురించిన యొక్క హెచ్చరికను మనము విత్తాలా. ఒకవేళ వాళ్ళు విని మారు మనసు పొందిన ఎడల నిత్య జీవానికి వాళ్ళని మనం రక్షించగలిగిన వారమై అవుతాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. అన్ని ఆశీర్వాదములు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి,
అయా యొక్క క్రైస్తవ జీవితంలో నాయన పశ్చాత్తాపం అనేది చాలా తేలికైపోయింది ప్రభా. అలా కాకుండా నాయన పాపమును పాపంగా మేము గుర్తెరగాల. నువ్వు పవిత్రమైన దేవుడని, పరిశుద్ధమైన దేవుడని ప్రభా. అయా పరిశుద్ధతను మేము చూచినప్పుడు యెషయా సెలవిచ్చినాడు, దగించే అగ్నిలో ఆయన పెదవులను మీరు కాల్చారు. ఆ రీతిగా మేము కూడా ప్రభా నీ పరిశుద్ధతను చూచినప్పుడు వణుకుతో, భయంతో, చిన్న పాపమైన పెద్ద పాపమైన అయా తండ్రి అది నీకు విరుద్ధంగా ఉంటున్నదని తెలుసుకొని దాన్ని మా హృదయంలోనూ మా శరీరంలో నుంచి తీసివేసి పవిత్రంగా నిలబడాలా. అయా ఒక కన్ను కలిగిన వాడు ఈ పరలోకానికి వెళ్ళుట కంటేనో రెండు కన్నులు కలిగి నరకానికి వెళ్ళేది భయంకరం అని సెలవిచ్చావు. కాబట్టి ప్రభా పశ్చాత్తాప హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని నాయన విత్తపడే వాక్యానికి ప్రభా నీళ్లు కట్టి ప్రభా ఫలింపచేయమని, అనేక ఆత్మలను ప్రభా నీ రాజ్యానికి మళ్లించుకోమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.